ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి 2025 వరకు మేషరాశి వారి జీవితంలో అనుకోని మార్పులు సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితమే మారిపోబోతోంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే రేపటి నుంచి 2025 వరకు మేషరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అదేవిధంగా ఈ టైంలో మరింత అభ్యున్నతిని అంటే అభివృద్ధిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే అలా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రహస్థితిలో మార్పుల వలన మేషరాశి వ్యక్తుల జీవితంలో జరగబోయే మార్పులను అసలు ఎవ్వరూ ఊహించలేరు. ఆ రేంజ్లో వీరి జీవితం టోటల్గా మారబోతుంది. రేపటి నుంచి మేషరాశి వారి జీవితం పూర్తిగా చేంజ్ కాబోతుంది. ఈ టైంలో వీరు విశేషమైన శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వీరికి స్థాన చలనం కనిపిస్తుంది. అదేవిధంగా వీరికి పని భారం ఎక్కువగా ఉన్నా సరే వీరికున్న తెలివి వలన పని భారాన్ని తగ్గించుకుంటారు. హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. శని భగవానుడి యొక్క అనుకూలత వలన ఉద్యోగ సంస్థల్లో మంచి పేరును సంపాదిస్తారు. ఈ యొక్క రాశి వారు ఇచ్చిన వర్క్ ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. సహ ఉద్యోగుల సపోర్ట్ లభిస్తుంది. వ్యాపారం చేసే వ్యక్తులు భాగస్వామి వ్యాపారం విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ టైంలో ఏదైనా భూమిని లేదా ఫ్లాట్ ను కొనుగోలు చేసేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలు అన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకోవటం మంచిది. ఇక కుటుంబంలో గతంలో ఉన్న మనస్పర్ధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రాశి వారి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. వీరి సంతానం ఉన్నత విద్యా ఫలితాలను సాధించటం వలన మంచి పేరును సంపాదించుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారు లేదా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకునే వ్యక్తులు ఈ టైంలో ప్రయత్నం చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో ఎవరైతే ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారో అటువంటి వారు ఈ టైంలో అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు ఈ టైంలో లాభాలను పొందుతారు. వ్యవసాయదారులు ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందుతారు. ఈ రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉండబోతుంది. అంటే ఎవరైతే ఈ రాశికి చెందిన వారు 100% ఎఫెక్ట్స్ పెట్టి పనిచేస్తారో ఆ పని పట్ల మీకు చక్కటి ఫలితాలు లభిస్తాయి. అందరికీ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కష్టపడతారో అటువంటి వారికి మాత్రమే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక వీరికి ఈ టైంలో విశేషమైన అదృష్టం వరించబోతుంది. మీరు ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. దీని వలన మానసికంగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఇకపోతే ఈ రాశి వారు ఇప్పటి వరకు ఏవైనా పనులు మొదలుపెట్టి అవి మధ్యలో ఆగిపోతాయేమో, అవుతుందో అవ్వదో అనే డౌట్లో సందిగ్ధంలో ఉన్న వ్యక్తులు ఈ టైంలో మీరు అనుకున్న పనులను ప్రారంభించడం వలన ఖచ్చితంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి విద్యార్థులకు తెలివి అనేది ఎక్కువగా ఉండటం వలన పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారు. వీరికి చక్కటి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదని అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇక మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. విద్యార్థులు జ్ఞానం, విచక్షణను కలిగి ఉంటారు. తమకు ఉన్న సమయస్ఫూర్తిని ఉపయోగించి అనుకున్న రంగాల్లో చాలా చక్కగా రాణిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఎప్పుడూ ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ టైంలో వివాహ సంబంధం కుదురుతుందన్నమాట. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించే వ్యక్తులు ఈ టైంలో బ్యాంక్ లోన్ లభించడం వలన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వీరికి ఈ సమయంలో కలిగే అదృష్టం వలన వీరు చేసే పని ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది. దీని వలన మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. వీరికి బుధవారం, శుక్రవారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ఈ రోజులో ప్రారంభించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎంత ఆదాయం వస్తుందో అదే విధంగా ఖర్చులు కూడా చేసే అవకాశాలు
కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో గృహోపకరణాల విషయంలో అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. కాబట్టి డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు ఏది ఎంతవరకు అవసరమో అంతే ఖర్చు చేయండి. ఈ విధంగా చేయటం మీకే మంచిది. ఇక మంగళవారం రోజులో పొరపాటును కూడా అప్పు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశివారు. ఈ టైంలో అతి విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దీని వలన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ టైంలో ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ గా ఆలోచించటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నత పదవిని పొందాలి అనే ఆలోచన చేసేవారు ఈ సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేయడం చాలా మంచిది. అదేవిధంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది ప్రస్తుత సమయంలో. ఇక ప్రజాదరణ కూడా కలుగుతుంది. దీని వలన అనుకున్న పదవిని మీరు సొంతం చేసుకుంటారు. ఈ టైంలో మీరు పూర్వీకుల ఆస్తులు సొంతం చేసుకుంటారు. ఈ టైంలో ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ, ఒక స్త్రీ పరిచయం అవడం వలన ఆ స్త్రీ రాక మీకు చాలా అదృష్టం తెచ్చిపెడుతుంది. ఆ విధంగా ఈ రాశి వారు జీవితంలో అదృష్టాన్ని చూడబోతున్నారు. ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో సపోర్ట్ చేయడం వలన మంచి విజయాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగ సంస్థల్లో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ఆ స్త్రీ ఒక కారణమవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఒక స్త్రీని దేవతలాగా ఆరాధించటం వలన అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రాశి వారిపై ఎప్పుడూ ఉంటుంది. ఈ టైంలో మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన గనక చూసుకున్నట్లయితే, శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని ఆలయ ప్రాంగణంలో 108 సార్లు చదువుకోవటం వలన ప్రారంభించిన పనుల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా మంచి విజయాలు సాధిస్తారు. ఇక సోమవారం రోజు శివాలయానికి వెళ్లి మహాశివునికి అభిషేకం చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయుడి స్వామి ఆలయానికి వెళ్లి 11 లేదా 21 ప్రదక్షిణాలు చేసి పిండి దీపాలను ఆవు నేతితో వెలిగించటం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇక గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల మీ యొక్క సంపదలు, సకల సంపదలు కూడా మీరు పొందుతారు అన్నమాట. ఇక ఈ టైంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించాల్సిన పరిహారాలను చూసుకున్నట్లయితే, రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు, శనివారం రోజు రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయటం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వృద్ధి లేని వారికి వృద్ధి కలుగుతుంది. ఈ విధంగా 5 లేదా 11 వారాలు గనుక మీరు చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు చేసే వ్యక్తులకి మంచి వివాహ సంబంధం కుదురుతుంది. మీ యొక్క గుణగణాలకు తగ్గ మీ వరుడు కానివ్వండి, వధువు కానివ్వండి రావడం జరుగుతుందన్నమాట. మీకు వీలైనప్పుడు లక్ష్మీ నృసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదువుకోవటం వలన ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం కలుగుతుంది. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపును వేసి స్నానం చేయటం వల్ల సకల సంపదలు సిద్ధిస్తాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోసేవ చేయటం వల్ల సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. సో చూశారు కదండి, రేపటి నుంచి 2025 వరకు మేషరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అదేవిధంగా ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే మేషరాశి వారు కనుక ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.